బెడ్ చేసానా రైస్ అయితే అయ్యింది. కూరగాయలు అయితే కోసినాము. అన్ని ఇప్పుడు కూరలు అయినాక తినుడే. పాపడాలు సల్ల గిట్లా పోసినాము కానీ పప్పులలో ఏర్పడతలేదు. అయితే మన బాచిగాళ్ళు వీళ్ళంతా వినాయకుడు పెట్టిరు. ఈరోజు అయితే నిమజ్జనం అట్లాగే అన్నదానం కూడా పెడతారు. మనమైతే పోం. అట్లాగే నేను కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్కి వస్తలేను, ఎందుకంటే ఇక మా గుడికాడ వినాయకుడు పెట్టినాం. అట్లాగే ఆడ పన్ను ఉన్నాయి కొంచెం, దానివల్ల ఇక వస్తలేను. ఏదైతే మనం పోం చెప్తారేమన్నా అన్న. ఇంకా గైస్ అక్కడ గరిక తెంపుకు రావాలి. గరికమాల చేస్తారంట వాళ్ళు దేవునికి. దాన్ని తెంపుకోవడం చెప్పులు వేసుకోవాను. రుద్ర చెప్పులు రాంగ్ వేసుకున్నాను. అది చెప్పులు ఇటు చక్కగా వేసుకో. చెప్పులు అది వేసుకో. ఆడున్నాడు వాడు. ఇటు కూడా రుద్రి వేసుకున్నావు కరెక్ట్గా. పోదాం. గైస్ ఇప్పుడైతే వాళ్ళు గరక దింపుతారు. ఆ గోడ దింపుతారు పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళు జీతం అయితే అవుతుంది. వాళ్ళు గోడ ఎక్కుతారు. గరక దింపరా ముందు. దుంకాలే లోపల పోతున్నావు రుద్రి. అదే వద్దన్న పాము ఉండాలి రుద్రి చూడు. ఫ్రెండ్స్ నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి బండి ఇల్లే ఉంటుంది. బండి ఇంకొక ఎన్ఎస్ తీసుకుపోయారు. ఈ బండి అన్నది ఎప్పటి నుంచో నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు 6th క్లాసు. గాయస్ అనుకోకూడదు మేము తెంపు పెట్టుకున్నామని. ఇప్పుడే తెంపుకొచ్చినాం ఫ్రెష్గా. చూడండి మట్టి కూడా ఉన్నది. ఇప్పుడే తెంపినాం గాయస్. మేమైతే నేను తెంపినా కొంచెం తెంపినా. నేను గింత తెంపినా. అబ్బా నువ్వు గింత తెంపినావు. ఇగో నీది ఇట్లనే ఉన్నది. గాయస్ నేనైతే మొత్తంగా తెంపాలి. గాయస్ ఫ్యాన్స్ గాడు ఇది నేను తెంపినా. మొత్తం గింత గరకైంది. ఇప్పుడు గరకమాల ఎట్లా ఎత్తారో చూద్దాం తండి. అటు పోరా, నువ్వు గడ్డు. ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి ఇప్పుడు ఎందుకు వస్తుంటారు మీరు? ఏం చూడడానికి? గణపతికి ఇష్టమైన ఆకు అది. గణపతికి గరక పెట్టాలి. గరకనే శ్రేష్టం గణపతికి. రండి మా వినాయకుడికి ఇదే అక్కడ వేసినాం. ఇవిడితో భోజనాలు అన్నీ అవుతున్నాయి. ఒక రూమ్ లో చూడండి. అగో వీళ్ళంతా చెప్పులు వేసుకొని రావద్దు. చెప్పులు వేసుకొని వస్తారా మీరు? అంటుందా గైస్ మా డెకరేషన్ ఏమైనా చేసిల్లా మన కొత్తగా? ఇదే అన్న సాయంత్రం లైట్ పెడతాం. ఎట్లుందిరా జేజ ఉందా? ఏం జేజ అది? ఇది బెడ్ చేజానా? తీసినాడు బాజీ చుట్టాండి. చిన్న పాలు వస్తుంది. మన దాకానేమో గణపతి సీరియస్ కొంచెం ఉండే. ఇప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చింది కదా చూడు. అన్నం కూడా నేను 4-5 అనుకున్నా. ఇక అల్లి మొత్తం అన్నం పెడతారు వీళ్ళు. అరే మీకు అన్నం ఎవరో పెట్టి దాత ఎవరు? మీకు దాత అందరం గలలో కలిసి అందరూ కలిసి చేసుకుంటుందా?
గల్లీలో అందరు కలిసి చేసుకుంటున్నాం మేము నాకు తెలియదు చేస్తారని ఇప్పుడే తెలిసింది. వీళ్ళందరూ బాగుండ్రు బీవాండ్రు అన్ని తెచ్చిర్రు, బాగుండ్రు బీవాండ్రు అన్ని తెచ్చిర్రు. చేసుకుంటారని అనుకోలే, ఇప్పుడు చేస్తురు. ఎట్లయితే చూడాలి. ఇక నాకైతే మంచి ఆనందం అనిపిస్తుంది, మంచి ఆనందం అనిపిస్తుంది. గైస్ వీళ్ళ అనాకి టెంట్ వేసి టెంట్ చూపి ఎట్లుందిరా? వస్తుంది. వీడు వంటనే అన్నయ్యనే అని పిలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు అన్న వండుతారు. నమస్కారం చెప్పు. గైస్ మా అన్నదానానికి అన్ని రెడీ అవుతున్నాయి. రండి. అక్కడ ఉల్లిగడ్డ, కొత్తిమీర, వంకాయ, ఆలుగడ్డ, పాలకూర, ఇది అది ఇందనా టమాటా ఇంకా కొత్తిమీర, ఉల్లిగడ్డ, చింతపండు, కొత్తిమీర, బెల్లం, పల్లీలు అవి ఏం చేస్తుందిరా? దంచుతుంది. చెప్పు. రైస్ వండుతారు గైస్. అన్నదానం పెడుతున్నాం అందరం కలిసి. అన్నదానం రైస్ అయితే అయ్యింది. కూరగాయలు అయితే కోసినాము. కూరగాయలు కొట్టినాము అన్ని. ఇప్పుడు కూరలు అయినాక తినుడే. ఇక వీళ్ళు అది టెంట్ చూడండి మంచిగా పందిరా అంటే ఇది బాగుంది. సారీయా ఇది? కుట్టుకొని మంచిగా టెంట్కి పైసలు అయితే అని ఇంట్లోనే టెంట్ వేసుకున్నాం. ఇక ఇంట్లో అంటున్నా గల్లీలో టెంట్ వేసుకున్నాం. టెక్నాలజీతో చేసుకున్నాం. ఓకే. ఇక ప్రియాన్సి డ్రెస్ చూడండి ఇలా రెడీ అయ్యింది మంచిగా. ఇట్రా ఇక ప్రియాన్సి రెడీ అయిపోయింది మంచిగా. స్మైలీ పళ్ళు కనిపిస్తాయి. స్మైలీ నవ్వుమనరా. ఆమెకి ఇట్లా పెడుతుంది. చెప్పు. గైస్ అన్ని రెడీ అయినాయి. ఇప్పుడైతే అవి ఇవి పందిరి ఇట్లా అన్నీ వేసేసినాం. లైటింగ్ అయితే మంచిగా సెట్ చేసినాం. ఇప్పుడైతే కలర్ఫుల్ గా అనిపిస్తాడు. మ్యాజిక్ కట్టెన్ ఎట్లా ఆపినాము, గాలితో ఊగుతుంది కానీ అది మళ్ళీ కిందకి అవుతుందని టెంట్ ఈ కట్టె పెట్టినాం. చూడండి మా దేవుడు అండి. పూజ చేసిన దండ మంచిగా చేసిండ్రు. దండలు చేసిండ్రు. గణేష్ రాధపెద్దమ్మ మేము కండువాలు తెచ్చినామా. రాధపెద్దమ్మ ఇచ్చింది. ఒక్కొక్కరు పంచుతున్నా గైస్. చూడండి. ఫస్ట్ అయితే ఎవరికి పంచాలో అది నాకు తెలుసు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్లు వేసుకోండి, తర్వాత సాగరన్నకు, నెక్స్ట్ పొరాలకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాగర్ షాకీ ప్రజెంట్స్. ఇప్పుడైతే మేము నైవేద్యం పెట్టినాం, వాటర్ ఇట్లా పెట్టేసినాం. ఇప్పుడైతే ఇప్పుడు అన్నదానం పెడుతున్నాం. అందుకే నైవేద్యం పెడతాం మేము. ఇట్లా పెట్టాలని సంస్కారం వెనకట్కాలం నుంచి వచ్చింది. ఇప్పుడు మేము అదే పాటిస్తున్నాం. ఇప్పుడు దేవుడు తినాలని ఇట్లా అనుర్రి. మీకు ఇట్లా ఏం కోరికలు ఉన్నావా అది కోరుకోండి ఇప్పుడే. మళ్ళీ ఎప్పుడు ఏమేమి వంటలు చేసిండ్రా మరి చూపిస్తాడండి. మళ్ళీ 26 స్వీట్, అన్నము, పప్పు, వంకాయ ఆలుగడ్డ, పప్పు, పాలకూర పప్పు, అన్నం, పాపడాలు, సల్ల ఇట్లా పోసినాము కానీ పప్పులలో ఏర్పడతలేదు. ఇప్పుడైతే ఆరోగించండి దేవుడు. అయిపోయింది.
చేసుకోర్రి ఇప్పుడు వస్తుంది వాళ్ళు తీసుకుంటారు అయిపోయింది తీసుకోండి సరికి లేట్ చేసిరు ఏం లేట్ చేసిండ్రా పాట ఏ పాటరా అది గదే ఏది గది అదుకు హత్త అదుకు కర్త గదే అదుకు హత్త అదుకు కర్త గదే ఆ పాట రెడీ చేసిరు కర్పూరాలు అయిపోయాయి గైస్ ఇప్పుడు మేము తింటున్నాం గైస్ మీరు రండి గైస్ మేమైతే ఇప్పుడు అన్నదానం స్టార్ట్ చేస్తున్నాం వస్తే రండి లండన్ నుంచి వస్తారా అమెరికా నుంచి వస్తారా ఈ నుంచి వస్తారా అక్కడ నుంచి వస్తారా రండి చైనా నుంచి ఇష్టం వస్తే రండి లండన్ నుంచి వస్తారా అమెరికా నుంచి వస్తారా ఈ నుంచి వస్తారా అక్కడ నుంచి వస్తారా రండి చైనా నుంచి ఇష్టం ఎక్కడి నుంచి వస్తారా రండి గైస్ ఇప్పుడైతే నేను తింటున్నా మంచిగా పప్పు అన్నం మాత్రం చాలా బాగున్నది తిని చూడండి తినను నేను తింటే తర్వాత స్వీట్ మాత్రం ఇంకా బాగుంది అదిరిపోయింది స్వీట్ మాత్రం చాలా బాగుంది అదిరిపోయింది ఎట్లుంది టేస్ట్ ఇంకా చాలా మంచిగా ఉంది నీకురా కంప్లీట్ చేసిండు ఆల్రెడీ కాదు నాకే ఇచ్చాడు నీకేసిండు ఎందుకు తినవాను మనం ఆల్రెడీ కట్ అయ్యున్నా నా దృష్టి అంతా కాదు మా దృష్టిలో అంకుల్ ఇచ్చిండు అసలే వార్దాకి ఎట్లుంది టేస్ట్ సూపర్ నీకు ఏం నచ్చింది ఇలా ఫ్లాప్ షీట్ ప్రెషర్ స్వీట్ ప్రెషర్